ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఫిబ్రవరి 4న జరిగే రథసప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. సబ్ కలెక్టర్ వెంకట్ క్రిమినాల్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మాడ వీధుల్లో స్వామి వాహనాలు తిరిగే సమయంలో పోలీసు, మున్సిపల్, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏమేమి కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోవడం కాదు. అది ప్రజలు వెళ్ళే వరకు కొంచెం తగ్గే వరకు ఉంటే మనకి కమిషన్ రాకుండా అవుతుంది. అంతా కలిసి మీరు చూసుకోవాలి. అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీది రాత్రిపోతే ఎన్ని మారుతుంది మన మామూలుగా ఎన్ని ఆవులు ఎక్కువ అది ఎక్కువ రోడ్డు మీద పూర్తయ్యేసరికి మినిమం 11, 12 మీరు అంతవరకు ఉండాల్సిందే. షిఫ్ట్ వైజ్ మళ్ళీ మీరు అంతవరకు ఉండకుండా ఏదో దాగింటే అయిపోయింది, మా టైం అయిపోయింది అని చెప్పి మీరు టైం తీసుకుని వెళ్ళిపోతే అలా ప్రాబ్లం వస్తుంది. కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా షిఫ్ట్ బేస్డ్గా ఎట్లా అనేది. ఈరోజు మార్కాపురం నియోజకవర్గం పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ నందు ఈ రథసప్తమి వేడుకలపై ఒకటి అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు అలాగే మన నియోజకవర్గ స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో రథసప్తమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రజలకు అసౌకర్యం అనేది లేకుండా చేయాలా అనేటువంటి దాని మీదనే అందరం ఒక ఏకగ్రీవంగా ఒక తీర్మానంగా చేసుకొని మాట్లాడుకొని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలా అనేది చర్చించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి కూడా ఒక డైరెక్షన్లో పోయి ఈ వేడుకని ఒక ఉత్సవంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా చేసేదానికి తీర్మానించాం. ఈ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేస్తామని, చేయవలసిందిగా అటు ప్రజల్ని ఇటు అధికారులందరినీ కూడా కోరాం. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ కార్యక్రమం అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సుమారు 1,00,000 నుంచి 1,50,000 మధ్యన అటెండ్ అవుతారు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. తప్పకుండా దీన్ని విజయవంతం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.